ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ నాగబాబుతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో కైతాపూర్ వద్ద అయితే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన విజయవాడలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు అయితే ప్రమాదంలో ఘటనా స్థలంలో అయితే మృతి చెందారు. మరో ఇద్దరైతే తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు, మనతో మాట్లాడడానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ నాగబాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ఏ పని నిమిత్తం అయితే ఇక్కడ హైదరాబాద్ చాలా దురదృష్టకరమైన సంఘటన. యాక్చువల్గా మేమందరూ వాళ్ళకందరికీ డ్యూటీ పాయింట్ ఆఫ్లో పంపించాము. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మాకు. సో ఇక్కడ రెండు దగ్గర ఆపరేట్ చేస్తాము, విజయవాడ అండ్ హైదరాబాదు. సో ఆర్గనైజేషన్లో ఫిజికల్ ప్రొఫిషియన్ టెస్ట్ కోసం మనం ఆఫర్లు పంపిస్తూ ఉంటాము. ఆ నిమిత్తం మా ముగ్గురు కూడా ఆఫీసర్స్ కూడా ఆ ముగ్గురు ఈరోజు బయలుదేరి యాక్చువల్లీ ఈరోజు ఆ టెస్ట్ అవన్నీ తీసుకోవాలి వాళ్ళు. దానికోసం పంపించాము విజయవాడ నుంచి. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏ సమయంలో అంటే వీళ్ళు విజయవాడ ఏ సమయంలో బయలుదేరారు, ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది, మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది? మాకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30, 5 o'clock సమాచారం వచ్చింది మాకు ఇలా జరిగిందని. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ పాస్పోర్ట్స్ అవన్నీ కూడా మేము వాళ్ళ డ్యూటీ చూసుకొని ఈవినింగ్ బయలుదేరారు. ఈవినింగ్ అంటే అట్లీస్ట్ 8 to 9:30 టైంలో వాళ్ళు బయలుదేరడం జరిగింది. 1 hour, half an hour అటు ఇటుగా. సో మధ్యలో ఒక వెహికల్ ఆగిపోవడం జరిగింది. తర్వాత ఒక వెహికల్ తెప్పించుకొని హైదరాబాద్ నుంచి వెహికల్ తెప్పించుకొని ఆ వెహికల్లో వచ్చేటప్పుడు దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. అది ప్రమాదానికి కలగడం ముఖ్య కారణం ఏమనుకుంటున్నాం సార్? ఏమన్నా ఇప్పుడు వాహనం ఏమైనా అదుపు తప్పిందా, లేదంటే వర్షం డైన్ ఉంది, రోడ్ ఏమైనా స్కిడ్ అవ్వడం వల్ల ఏమైనా ఉందా, లేదంటే ఎదుటి ఏదైనా వాహనం ఏమైనా సడన్ బ్రేక్ వేయడం వల్ల అలాంటి ఏమైనా ప్రమాదం ముఖ్య కారణం ఏమనుకుంటున్నాం? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు వెహికల్ సడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి ఆ స్కిడ్ అయ్యటం వల్ల డివైడర్ని దాటి అదుపు తప్పి బండి అవతలతో రావడం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ సార్, ఎక్కడ ఫిర్యాదు కేసు ఫైల్ చేశారా? శవ పరీక్ష కంప్లీట్ అయిందా? ఇక్కడ ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టంకి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి అయిపోయిన తర్వాత శ్రీశైలం శ్రీకాకుళం ఒక డిఎస్పీ గారి శ్రీకాకుళం ఉన్నారు, శాంతారావు గారు. ఒక డిఎస్పీ చక్రధర్ గారిది పాలకొల్లో ఉన్నారు, పాలకొల్లు స్వస్థలం అది. సో ఈ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మా ఆఫీసర్ చెప్పిన ప్రకారం వాళ్ళు అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించడం జరుగుతుంది. ఈ కారులో ఇంకొక ఏఎస్పీ ప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది సార్? ఏఎస్పీ గారిని అండ్ డ్రైవర్ నరసింహరాజు గారిని ఇద్దరిని కూడా ఇక్కడ లోకల్ పోలీసులు తొందరగా ఇమీడియట్గా స్పందించి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా ఉంది. వాళ్ళు కూడా సీరియస్ అబ్జర్వేషన్లో పెట్టారు. వాళ్ళు గాడ్స్ గ్రేస్ నౌ దే ఆర్ సేఫ్ ఐ థింక్. ఇది మొత్తంగా కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు డిఎస్పీలు కూడా ఒకరేమో పాలకొల్లుకు చెందినవారు, మరొకరేమో శ్రీకాకుళం చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే శవ పరీక్ష అనంతరం వీళ్ళని వాళ్ళ స్వస్థలానికి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఎస్పీ నాగబాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, చౌటుప్పల్.